వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన మాజీ టీడీపీ మంత్రులు ఇప్పుడు అలకపాన్పు ఎక్కారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డామని, కానీ అధికారంలోకి వచ్చాక తగిన ఫలితం దక్కలేదని ఆవేదన చెందుతున్నారట. ఇందుకు ఎవరా మాజీలు? వారికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన కొందరు టీడీపీ నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారట. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన ఆ మాజీలు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న మౌనాన్ని పాటిస్తున్నారట. సీఎం చంద్రబాబుపై కొందరు మాజీ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అయితే దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే వారికి కేబినెట్లో చోటు దక్కకపోవటమేనట. రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ జిల్లాలోనే ఓనమాలు నేర్చుకుని అగ్రనేతలుగా ఎదిగారు. అందుకే గుంటూరును రాజకీయ ఖిల్లాగా చెబుతుంటారు. అలాంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ప్రతిపక్షంలో ఉన్నా అప్పటి అధికార పక్షమైన వైసీపీపై దూకుడుగా వ్యవహరించారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా లాంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని పలు విషయాల్లో ఎండగట్టారు. ఇప్పుడు అలాంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేబినెట్లో సీటు దక్కుతుందన్న ఆశతో కొంతమంది ఉంటే, మరికొంతమంది మాత్రం సామాజిక అంశాల సమీకరణలో తమకు దక్కుతుందని అంచనా వేసుకున్నారు. కానీ అధికారంలో వచ్చిన తరువాత ఎమ్మెల్యేలుగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబుకి చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన సదరు మాజీ మంత్రులు నియోజకవర్గాలకు పరిమితమవుతున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయం వైపు ఎక్కువగా దృష్టి సారించిన ఆ నాయకులు ఇప్పుడు అధిష్టానంపై అలకబూని ఎప్పుడో గానీ సామాజిక వర్గం తరపున తనకు కేబినెట్లో చోటు దక్కుతుందని కన్నా లక్ష్మీనారాయణ ఆశించారట. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఆయనను పరిగణలోనికి తీసుకోలేదు. దీంతో ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారట. మంత్రి పదవులు ఆశించి భంగపడిన పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు సైతం నియోజకవర్గాలను దాటి బయటకు రావటం లేదట. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్లకు కేబినెట్లో చోటు దక్కింది. వీళ్ళ ముగ్గురు ఏపీలో వరదలు, తుఫాన్ల వంటి క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు దిశానిర్దేశంలో తుఫాను బాధితులకు సహాయం అందించడంలో ఈ ముగ్గురు కష్టపడి పనిచేశారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే మంత్రులుగా మంచి పేరు తెచ్చుకున్నారని పార్టీ సమయంలో కూటమి పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. తెనాలి నుంచి నాదెండ్ల గెలవటమే కాకుండా కూటమి ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. దీంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా సైలెంట్ అయ్యారట. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమ నాయకుడిని చంద్రబాబు పట్టించుకోవటం లేదంటూ ఆలపాటి రాజా అనుచరులు భావిస్తున్నారట. తెనాలి సీటును త్యాగం చేసినా తమ నాయకుడు ఏదో ఒక రూపంలో మంత్రిని చేస్తారని అంచనా వేసుకున్నారట. కానీ ఇప్పుడు అసలుకే పట్టించుకోకపోవడంతో ఆలపాటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతలంతా ఇలా అధిష్టానంతో దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు వ్యవహరించడం టీడీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారట. సీనియారిటీ ఉన్న పదవులు దక్కకపోవడంతో వారికి అనుచరులుగా ఉన్నవారు కూడా ఆందోళన చెందుతున్నారట. తమ నాయకుడికే పదవి రాలేదు, ఇక తమకు మాత్రం పదవులు వస్తాయా అని
నామినేటెడ్ పోస్టుల్లో తమకు చోటు దక్కేలా చూడాలని సదరు మాజీ మంత్రులను అనుచరులు కోరుతున్నారట. టీడీపీ గతంలో ఏనాడు లేనంత బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన పొత్తు ధర్మం కింద జనసేన బీజేపీకి పదవులు కేటాయించింది. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ సీనియర్లు మంత్రి పదవులకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలను పట్టించుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. అసంతృప్తి నేతలతో మాట్లాడి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి గుంటూరు జిల్లా సీనియర్ టీడీపీ నాయకుల విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారు?